న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి ఫిబ్రవరి 17న అమావాస్య, సూర్యగ్రహణం, పంచగ్రహ కూటమి, మరి ఎలాంటి వారి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ రాశుల మీద ఏమైనా ప్రభావం ఉంటుంది అంటారా? ఒకసారి పూర్తి వివరణ, 3 ఒకేసారి వస్తున్నాయి, తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా. దీనికన్నా ముందు గత చరిత్ర మనం తెలుసుకోవాలి. అంటే 2025 సూర్యగ్రహణము మార్చిలో వచ్చింది. అవును గురువు. షడ్గ్రహ కూటమి, సూర్యగ్రహణము, అలాగే శని భగవానుడు మీనరాశిలోకి మారడం కూడా జరిగింది. ఈ కారణం వల్ల మన భారతదేశంలో ఇది కనిపించలేదు గ్రహణము. కానీ ఈ గ్రహణ ప్రభావము మనకు ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అన్నట్టుగానే మన భారతదేశంలో కనిపించకపోయినా అనవసరంగా ఎందుకు చెప్తున్నారు? కనిపించని దానికి మనం ఏం నియమాలు ఉండదు కదా, నియమాలు పాటించాల్సింది లేదు కదా. వాస్తవానికి కనిపించినటువంటి గ్రహణానికి ఆచారాలు, నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ప్రభావం మాత్రం మన భారతదేశం పొందింది. పెహల్గాం దాడి ఏప్రిల్ 26వ తారీఖు రోజున మనము 29 మంది ప్రాణాలని, సామాన్య మానవుల్ని పొట్టన పెట్టుకున్నారు తీవ్రవాదులు. కాబట్టి ప్రపంచవ్యాప్తముగా యుద్ధ వాతావరణాలు అప్పుడు వచ్చేసేసాయి. మన భారతదేశంలో కూడా ఈ ప్రభావం కనబడింది. కాబట్టి అలాగే ఈ ఫిబ్రవరి 17వ తారీఖు రోజున అమావాస్య, సూర్యగ్రహణం, పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ పంచగ్రహ కూటమి జస్ట్ చిన్నపాటిది. 24 ఫిబ్రవరిన అసలు సిసలైన పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అది చాలా ప్రభావవంతమైనది. కాబట్టి ఈ ప్రభావం వలన ప్రపంచవ్యాప్తముగా ఆ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి ఇబ్బందులు తప్పవు. ముందుగా ఈ ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అంటే, ధనిష్ఠా నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ నక్షత్రాధిపతి అయినటువంటి కుజుడు గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశికి వ్యయస్థానంలో ఉచ్చ స్థితిలో పొంది ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహణ తదనంతరం అనేక దేశాలు యుద్ధానికి కాలు దువ్వుతాయి. యుద్ధ మతోన్మాదముతో యుద్ధములు జరుగుతాయి. అంటే ఏదైనా జరగవచ్చు. ఇక్కడ అణు ప్రయోగాలు కూడా జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా శుక్రుడు, బుధుడు, అలాగే రవి, చంద్రుడు ఈ సంబంధించినటువంటి ఈ ధనిష్ఠా నక్షత్రం, శతభిష నక్షత్రంలో స్థితి పొంది ఉన్నారు. దీని ప్రభావం వలన ముఖ్యంగా స్త్రీలకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే ఈ మధ్య చూశారంటేనమ్మా, గత 15 రోజులుగా ఎక్కడ చూసినా స్త్రీలే సూసైడ్ చేసుకుంటున్నారు, తమ పిల్లల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. మన అనేక దేశాలలో కూడా స్త్రీ పరంగా ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. ప్రముఖ వ్యక్తి అనగా పేరు పొందినటువంటి స్త్రీ మరణించే అవకాశం కూడా ఉంటుంది ఈ సంబంధించినటువంటి గ్రహణ ప్రభావం వలన. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క గ్రహణము మన భారతదేశంలో కనిపించదు. కనిపించినటువంటి గ్రహణానికి ఎటువంటి ఆచారాలు, నియమాలు పాటించాల్సినటువంటి పని లేదు. కానీ ప్రపంచవ్యాప్తముగా ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి సందర్భంగా చక్కగా గుర్తుపెట్టుకోండి, కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి కొన్ని ఇబ్బందులు, విపత్తులు ఏర్పడతాయి. దైవానుగ్రహ ప్రభావంతో ఆ విపత్తుల నుంచి తప్పించుకునే ప్రయత్నం మనం చేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ మన భారతదేశంలో కనిపిస్తేనే మనం దాన్ని కన్సిడర్ చేస్తామంటే, ప్రపంచానికి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సూర్యుడు, ఒక్కొక్క చంద్రుడు ఉండడు కదా. ప్రపంచానికంతా ఒకటే సూర్యుడు, ఈ భూమి మీద ఒకటే చంద్రుడు. కాబట్టి అటువంటి సూర్యునికి, చంద్రునికి గ్రహణ ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ సమయము చాలా ఇంపార్టెంట్. మనకు భారతదేశాన్ని కనుక మనం దాన్ని తర్జుమా చేసుకుంటే, ఆ సమయాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే, మధ్యాహ్నం 3:24 నుంచి రాత్రి 7:47 వరకు ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ సమయము చాలా కీలకమైనది, అమృత తుల్యమైనది.
ఒకసారి శ్రీరామ అంటే 100 సార్లు శ్రీరామ అన్నంత ఫలితం ఈ సమయంలో ఏర్పడుతుంది. అందుకే ఈ సమయం ఇంపార్టెంట్. అమావాస్య కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆ రోజున మీ పితృదేవతల్ని ఉద్దేశించి పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. చక్కగా మంచిదే. అమావాస్య, మాఘ అమావాస్య చాలా విశేషం. ఇక ఏ రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం ఏర్పడుతుంది, ఏ నియమాలు పాటించాలి అనేది వివరంగా తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక, ఈ 17వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణ ప్రభావం వలన వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి దోషప్రదము. కావున ఈ గ్రహణ దోష నివారణార్థమై మన పీఠమాధ్వర్యంలో మహిమాన్విత కాశీక్షేత్రములో ఈ మధ్యాహ్నం 3 గంటలకి గ్రహణదోష నివారణ పూజల హోమాలు, చండీ హోమము, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, దత్తాత్రేయ, కాలభైరవ, శనిదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అన్ని విధాలుగా మీకు దైవం అనుగ్రహిస్తుందని చెప్పవచ్చు. ఇక ఇందులో కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మేషరాశి వారికి, కన్యా రాశి వారికి, ధనుస్సు రాశి వారికి గ్రహణ దోషము లేదు. మిగిలినటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ప్రభావం ఉంది. కావున ఈ సమయంలో చక్కగా మామూలుగా కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని 3 సార్లు గాయత్రి మంత్రం చెబుతూ నోరు పుక్కిలించి ఈ రోజున ఆ 3 గంటల 24 నిమిషాల నుంచి సాయంత్రం 7 గంటల 47 నిమిషాల మధ్య కాలంలో ప్రపంచ శాంతి కలగాలి. అలాగే ఈ గ్రహణ సమయం చాలా గొప్పది కాబట్టి మీ ఇష్టదైవమైనటువంటిది ఏదైనా సహస్రనామం, లలిత, విష్ణు, శివ, దుర్గా, గౌరీ సహస్రనామం కానీ, ఏదైనా లక్ష్మీ సహస్రనామం కానీ, ఆంజనేయుడు ఇష్టమైతే ఆంజనేయ సహస్రనామం, ఇలా పారాయణం చేయండి. చేసిన తర్వాత ఇంకా సమయం ఉంటుంది. వీలైనన్ని సార్లు ఈ లోకక్షేమం కోసం అందరూ బాగుండాలి, మన ప్రాంతానికి ఈ విపత్తు రాకూడదు, ముఖ్యంగా మన భారతదేశానికి. ఎందుకంటే గ్రహణం లేకపోయినప్పటికీ మన భారతదేశం విక్టిమ్ అయింది. ఎంత పకడ్బందీగా ఉన్నా మన వాళ్ళని దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారు. అవును గురువుగారు, ఇది రాకూడదు. చాలా మంది ఏం చేయలేకపోతున్నారు ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బాగా కాబట్టి మన భారతదేశానికి మన వంతు కర్తవ్యంగా మన కోసం ఆ గ్రహణ సమయంలో గురువు గారు ఉపదేశం ఇచ్చిన మంత్రాన్ని పారాయణం చేయాలి. కాలభైరవ అష్టకం, దత్తాత్రేయ అష్టకం వీలైనన్ని సార్లు పఠిస్తే మన దేశానికి, మన రాష్ట్రానికి ఈ విపత్తు అనేటువంటిది ఉండదు. ముఖ్యంగా ఏం జరుగుతుందంటేనమ్మా, ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏదో హర్రర్ మూవీ లాగా భయపడాల్సిన పని లేదమ్మా. నష్టం అంటే చిన్న దెబ్బ బదులు కొద్దిగా పెద్ద దెబ్బ తగులుతుంది. 100 రూపాయలు నష్టపోయే బదులు 1000 రూపాయలు నష్టపోతుంటారు. సమస్యలు ఏదో చిన్న మాటతో సమస్య పోయేది పెద్ద గొడవ దాకా అవుతుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల గ్రహణం అయిన తర్వాత 3 నెలల వరకు, 108 రోజుల వరకు ఇలాంటివి తరచూ జరుగుతుంటాయి, నష్టములు జరుగుతుంటుంటాయి. ఒకప్పుడు స్టాక్స్లో పెడితే 100,000 లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నష్టాన్ని సవి చూడాల్సి వస్తుంది. ఇలా ఏదైనా చిన్నదాంతో పోయేదానికి ఎక్కువగా మనం నష్టపోవడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది మనకు శాస్త్రం తెలిపినప్పుడు మనం జాగ్రత్త పడడంలో తప్పులేదు కదా. ఈ దైవానుగ్రహాన్ని పొందితే మనకు చేసుకున్న పుణ్యము అనంతంగా మనకు కలిసి వస్తుంది. ఇవన్నీ చేస్తూ కూడా ఇంకా దైవానుగ్రహం మనకు కావాలి అని అంటే మన పీఠమాధ్వర్యంలో కాశీలో ఎలాగో గ్రహణ దోష నివారణ పూజల హోమాలు 17వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకి, కాబట్టి మధ్యాహ్నం 1 గంట లోపల ఎవరైనా గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు ఏమైనా పాటించాలి అంటారా గురుగారు? సూర్యగ్రహణం వల్ల అనగానే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే గ్రహణం మనకు కనిపిస్తున్నప్పుడు ఆ రేస్ మన భూమి మీద పడతాయి, కానీ మనకు కనిపించదప్పుడు సూర్యకిరణాలే ఉంటాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఏమీ ఇబ్బంది లేదమ్మా. కాకపోతే లోపల ఉన్నటువంటి శిశువు మంచి ఆరోగ్యంగా పుట్టాలని ఆ సమయాన్ని గర్భిణీ స్త్రీలు కూడా వినియోగించుకోవచ్చు. చక్కగా శివనామస్మరణము, విష్ణునామస్మరణము, అమ్మవారి శ్రీమాత్రే నమః అనుకుంటున్నాం చక్కగా పఠిస్తూ ఉంటుంటే చాలా గొప్పదమ్మా. ఆ శిశువు కూడా, గర్భిణీ స్త్రీలలో ఆ శిశువు కూడా ఈ ప్రభావం వల్ల, దైవానుగ్రహ ప్రభావం చేత మంచి శుభ గ్రహ సంపన్నముగా ఉన్న సందర్భంలో డెలివరీ అవుతుంది. తప్పకుండా గురు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.